या वीणावरदण्डमण्डितकरां या श्वेतपद्मासनां या ब्रह्माच्युतशङ्करप्रभृतिविद्यवैः सदा वन्दितां सा मां पातु सरस्वतीं भगवतीं स्तुत्यम्। Lovable, most lovable person. K అంటే వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. ఎల్కే శ్యామ్ సుందర్ గారికి ఒకసారి నిలబడి అందరూ చప్పట్లతో ఘన స్వాగతం తెలియజేయాలని కోరుతున్నాను. మోస్ట్ లవబుల్, మోస్ట్ నాలెడ్జబుల్, మోస్ట్ కైండ్ హార్టెడ్ పర్సన్. ఇప్పుడు జనరల్గా జోనల్ మేనేజర్ గారు ఉండి ఎంత ఎత్తున ఎదిగినా కానీ కింద వారి వరకు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. ప్రతి వారిని ఏ అవకాశం దొరికినా మోటివేట్ చేసి మన జోన్ని ఉన్నత శిఖరాల మీద నిలపాలా అనేటువంటి కోరిక ఉన్నటువంటి మనిషి. సార్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. సార్ ఎన్ఐఈలో కూడా ఫ్యాకల్టీగా పనిచేశారు. సౌత్ సెంట్రల్ జోన్ రీజనల్ మేనేజర్గా మనకి ఇదివరకే సుపరిచితమే. అంతేకాకుండా జెడ్ఎంగా ఎస్డిఎంగా సికింద్రాబాద్, ఎంఎంగా హైదరాబాద్లో కూడా చేశారు. తర్వాత నిత్యం ఫీల్డ్ ఫోర్స్కి టచ్లో ఉంటూ అందరికీ అందుబాటులో ఉండి అందరికీ కూడా మోటివేట్ చేసి మంచి బిజినెస్ అందరూ చేయాలి, మంచి కమిషన్ అందరూ తీసుకోవాలని హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏది జోష్, ఏది హ్యాపీ మార్నింగ్ సార్. ఇప్పుడు జడెం సార్ ఏ మీటింగ్కి రారు, అలాంటి జోనల్ మేనేజర్, తెలుగులో మాట్లాడే జోనల్ మేనేజర్ ఇంత స్పష్టంగా మనకు మాట్లాడి సందేశం ఇచ్చి వెళ్ళారు. యండమూరి వీరేంద్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి రచయిత వారు ప్రత్యక్షంగా మన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మరి మీ దగ్గర ఏంటి హ్యాపీ మార్నింగ్ దద్దరిల్లాలి. ఏదో ఇంతకుముందు సార్ ఉన్నారు కాబట్టి సైలెంట్గా ఉన్నాం మనం అందరం. ఇప్పటికి రెచ్చిపోవాలి, అలాంటిది ఏం లేదు. ఓకేనా? ఈ రెచ్చిపోవడం అనేది దేంట్లో రెచ్చిపోవాలి? బిజినెస్. మనం వచ్చింది ఇక్కడ ఏంటి, హరికథ వినడానికి కాదు, ఈ గ్రూప్ అందుకోసం కాదు. అలాంటి వారు అట్లా ఉంటే మీరు అర్థం చేసుకోండి. హరికథ చెప్పే గ్రూప్ కాదు ఇది, ఫాస్ట్ ట్రాక్ ఎండిఆర్టీ. ఈ ఫోరం ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఎండిఆర్టీ కావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సంస్థ ఇది. దీంట్లో మీరు జోష్తో పార్టిసిపేట్ చేయాలి, జోష్ తోటి వెళ్ళాలి, జోష్తో పని చేయాలి, హ్యాపీగా పని చేయాలి. మీరు నుంచి వెళ్తారుగా, ఫీల్డ్కి వెళ్తారుగా. ఈరోజు ఉన్న మీరు రేపటి నుంచి మీరు కాదు, డిఫరెంట్. మీరు అర్థమైందా? డిఫరెంట్. ఇక్కడ ఎనర్జెటిక్ అయిపోతారు మీరు. విత్ ఫుల్ జోష్ తోటి, ఎనర్జీ తోటి వెళ్తారు. మీ ఎనర్జీ తోటి ఒక పాలసీ హోల్డర్ దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే ఆయనకి ఏమవుతుంది, మీ ఎనర్జీ ఏం కావాలి, ట్రాన్స్ఫర్ కావాలి. ట్రాన్స్ఫర్ అయ్యి అతను ఏమంటారే సంతకం పెట్టాలి. ఓకేనా? అలాంటి జోష్ తోటి వెళ్ళాలి మీరు. ఓకే? ఎస్. ఇప్పుడు ఒక గ్రేట్ సెషన్ జరగబోతుంది యండమూరి వీరేంద్రనాథ్ గారితో. మీకు ఒక కాల్ ఇచ్చి యండమూరి వీరేంద్రనాథ్ గారితో సన్మానం అని చెప్తే రాత్రులక పగలనక కష్టపడి 10 పాలసీలు లేదా 1 lakh ప్రీమియం కావాలని చెప్పి అడిగితే మేము అనుకున్నాము 20-30 మంది వస్తారేమో అని. ఎందుకంటే మే మంత్ కదా, ఈ ఎండలు ఎక్కువ అని అనుకున్నాం. కానీ 106 మంది క్వాలిఫై అయ్యారు. వెరీ గుడ్, హార్టీ కంగ్రాచులేషన్స్. కానీ మిత్రులారా, ఇక్కడ చాలా ఫాస్ట్గా, సార్కి సమయం ఎక్కువ లేదు, మీరు హానర్ చేసుకోవాలనుకుంటే క్విక్గా శంకర్ గారు వారు నిర్దేశించినట్టుగా ఫాస్ట్గా వచ్చి
మీరు వారితోటి సన్మానం తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండొద్దు. ఒకవేళ హాజరు అవుతున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డిస్టర్బెన్స్ లేకుండా సైలెన్స్ మెయింటైన్ చేయాల్సి కోరుతున్నాను. యండమూరి వీరేంద్రనాథ్ గారి అటువంటి మహానుభావులతోటి, మహారచయితతోటి అవార్డు తీసుకుంటే ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పండి. ఏది కనబడ ఇక్కడ ఫస్ట్ నేను వచ్చినట్టే జోష్ రావాలి. జోష్ ఉందా లేదా మీ దగ్గర? ఎస్. ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకోటి మేము జూమ్ మీటింగ్లో కూడా చెప్పాం, ఎందుకంటే సార్ వారికి ఇబ్బంది కలిగించొద్దు. ఒకవేళ ఇండివిజువల్ ఫోటో వీలు కాదేమో, మీరు ఒకసారి గ్రూప్ 10 మంది రావాలని చెప్పి సలహా ఇస్తే అలా కాదు. మీరు ఇంత కష్టపడ్డది యండమూరి వీరేంద్రనాథ్ గారితో అవార్డు తీసుకోవడానికి అని చెప్పి సార్ను ఒప్పించి, సార్ను శ్రమ గురి చేసి మీ అందరికీ ఒక్కొక్కళ్ళకి ఇండివిజువల్గా అవార్డు ఇప్పించడం జరిగింది. ఏది మరి చెప్పట్లే ఫ్రెండ్స్? మీరు ఉన్న స్థానం నుంచి మహోన్నత స్థానానికి వెళ్ళాలనే ఉద్దేశంతో మీకు ఎన్నో ఫోరమ్స్ ఉన్నాయి. బ్రాంచ్ ఉంది, డివిజన్ ఉంది, ఫాస్ట్ ట్రాక్ ఎండిఆర్టీ గ్రూప్స్ తయారు చేశారు. దానికి ఏంటి మరి మీ చప్పట్లు ఏమైనా ఉన్నాయా లేవా? నిస్వార్థంగా, స్వార్థం అంటూ లేదు, కేవలం మీ భోజన ఖర్చులు వరకే తీసుకొని ఒక 500 రూపీస్ మీ భోజన ఖర్చులు, ఈ హాల్ ఖర్చులు వీటి కొరకే తీసుకొని ఇదంతా ట్రైనింగ్ అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది. ఎందుకు? ఇక్కడికి వచ్చి ఎనర్జెటిక్ అవ్వాలి, అయిన తర్వాత మీ యొక్క పనితీరులో తేడా రావాలి. తేడా వచ్చి ప్రాస్పెక్టింగ్ లిస్ట్ రాసుకొని కనీసం ఒక 10 మంది పేర్లు ప్రతిరోజు 10 మంది పేర్లు రాసుకొని వాళ్ళను ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా పర్సనల్గా కలవటం ద్వారా కానీ మీరు ఆ విధంగా వాళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేసి మీరు వారి జీవితాల్లో వెలుగు నింపడానికి, వారికి ఆర్థికపరమైన రక్షణ అందజేయటానికి ఒక్కొక్క ఏజెంట్ శ్రామికుడు కృషి చేస్తున్నందుకు మా ఫాస్ట్ ట్రాక్ తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ వెంట మేమున్నాం. మీకు చేయాల్సిందల్లా ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపుతారు, ఎన్ని ఎక్కువ కుటుంబాలకు మీరు వెలుగును అందిస్తారనేది మీ టార్గెట్. అది మీరు అలా చేయటం ద్వారా మీ పర్సనల్ గ్రోత్ కాదు, దేశంలో చెప్పారు 140 కోట్ల జనాభా ఉంటే కేవలం 35-40 కోట్ల ఎల్ఐసి పాలసీసే ఉన్నాయి. మిగతా 100 కోట్ల జనాభాకి ఇంకా పాలసీలు ఇవ్వలేదు. ఒక గ్రామం మనము ఓటర్ లిస్ట్ తీసుకున్న గ్రామ సంఖ్య తీసుకుంటే 2000-3000 ఉంటే అందులో ఎల్ఐసి పాలసీలు ఉన్న ఎంతమంది ఉంటారు? 200, 300, 100 అలా ఉంటుంది. మీకు ఎంతో సోర్స్ ఉంది. మీరు అనుకోవచ్చు చాలా తక్కువ మంది, చాలా ఎక్కడ చూసినా పాలసీలు ఉన్నాయి, ఎక్కడ చూసినా ఏజెంట్ ఉన్నారని. కాదు, అసలు అంతే లేదు. మీకున్న ఈ అవకాశానికి అంతే లేదు. ఒక సముద్రం లాంటి అవకాశం ఉన్న ఈ జీవిత బీమాలో మనం ఏం చేస్తున్నాం? స్పూన్ పట్టుకొని వెళ్తున్నామా, లేదా చెంబు పట్టుకొని వెళ్తున్నామా, బకెట్ పట్టుకొని వెళ్తున్నామా, లేదా ట్యాంకర్ పట్టుకొని వెళ్తున్నామా? ఇది మీ చేతిలో ఉంది. ఒక బంగారు గనిలో మనము మన తోటానికి ఆ పనిముట్టు తీసుకొని వెళుతూ ఎంత దోకుండా అది అంతులేని ఒక సంపద ఈ ఎల్ఐసి అనేది. అటువంటి సోర్స్ ఉంది కాబట్టి ఫారిన్ కంట్రీస్ కూడా ఎంతోమంది ఈ జీవిత బీమా అందించడానికి కంపెనీలు పెట్టి వచ్చారు. కానీ ఎల్ఐసిని ఎవరైనా బీట్ చేయగలిగారా? 23 ఏళ్ళు అయింది ఇప్పటికి ప్రైవేట్ కంపెనీలు వచ్చి ఎవరైనా బీట్ చేయగలుగుతున్నారా? ఎందుకంటే మీరున్నారు కాబట్టి, మీరు సైనికుల్లా ఉన్నారు కాబట్టి మీకు మీరు చప్పట్లు కొట్టుకోరా? ఇక అసలు ఏంటి, మీరు ఏం ఆలోచిస్తున్నారు? అసలు వింటున్నారా? మిత్రులారా, మేము ప్రతిరోజు జూమ్ మీటింగ్లో మిమ్మల్ని ఉత్తేజపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంతమంది జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నారు? చేతులు లేపండి. ఈ జూమ్ మీటింగ్స్ కంటిన్యూ చేద్దామా వద్దా? ఎందుకు చేయాలి? నేర్చుకోవడానికైనా నేర్చుకొని ఇంకేమైనా ఉపయోగపడతారా? దాని తర్వాత ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేయాలంటే స్పీకర్ను తయారు చేసుకొని మీకు కొత్త విషయాలు చెప్పడానికి కొత్త స్పీకర్ చేయాలి. 2-3 గంటలు కేటాయించాల్సి వస్తుంది. అవన్నీ చేయాలి. మరి మీరు ఫీల్డ్లో ఎన్ని గంటలు కేటాయిస్తున్నారు?
ఒక ఎంప్లాయీ 8 hours కేటాయిస్తారు, మరి మీరు ఎందుకు చేయట్లేరు అట్లా అని ఇంతకుముందు సార్ జడం సార్ అడిగారు చూసారా. అవన్నీ కూడా సున్నితంగా వారు చెప్పారు, కానీ మనం సీరియస్గా తీసుకుందాం దాన్ని. మనలో మనం చేంజ్ చూపించి మనము చెప్పాం కదా, ఉన్న స్థానం ఇప్పుడు ఏదైతే ఉన్న స్థానం, ఇప్పుడు MDRT ఉన్నారు, MDRT తోటి ఆగిపోద్దు. COT, TOT ఇంకేమున్నాయి, గెలాక్సీ ఏమున్నాయో, కార్పొరేట్ క్లబ్ మన అంతిమ లక్ష్యం. అలాంటి ఉద్దేశంతో ఉన్న స్థానం నుంచి మహోన్నత స్థానానికి వెళ్ళాలని మేము చేసే కృషి ఎందుకంటే మీరందరూ డెవలప్ కావాలి. అదొకటే. LIC మాకు ఎంతో ఇచ్చింది. LICకి తల్లికి మేము తిరిగి ఇవ్వాలంటే ఈ రకంగా ఏజెంట్లను మోటివేట్ చేయడం ద్వారా మేము ఇవ్వాలనే సంకల్పంతో ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. మీరు గుర్తించి మీరు మీ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలి, అదే మా ఆకాంక్ష. మిత్రులారా, కొద్దిసేపట్లో మనం ముగిస్తాము. కాకపోతే ముగించే ముందర జోష్ తోటి ముగించాలి అనేది అందరు అడుగుతున్నారు. డ్యాన్సులు చేస్తారా? ఓపిక ఉందా? MDRTలు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తారు, మిగతా వాళ్ళు అక్కడి నుంచే డ్యాన్స్ చేస్తారు. అయితే అంతకుముందు ఏదైతే ఈ ప్రోగ్రాం కొరకు వాలంటీర్గా చేసి కష్టపడరు ఉదయం 7:30 నుంచి ఇప్పటిదాకా వాళ్ళకి హానర్ చేయటం మన ధర్మం. మన చీఫ్ గెస్ట్లు వారికి హానర్ చేస్తే బాగుంటుంది. తొందరగా వచ్చేసి ఎస్ లక్ష్మణ్ గుప్తా, ఆదిత్య గూడూరు, ఆంజనేయులు, కె జలేందర్, తిరామ్ దాస్, సురేష్, తర్వాత ఐతరాజు రమేష్, కె యాదగిరి, మోహన్, వెంకటేశ్వర్లు, నవీన్, రవికుమార్, కర్ణాటి రామయ్య, రాఘవేంద్ర, నాగేంద్ర, సరళారెడ్డి, మల్లికార్జున్, రమేష్, శేఖర్, సాయి కుమార్, ఏలూరి భాస్కర్, సూరిబాబు, వీరికి మరియు సోమనరసయ్య గారు, పోకల సుధాకర్, శంకర్, డెవలప్మెంట్ ఆఫీసర్స్, రామ్దాస్, విజయ్ కుమార్, గణేష్, నేను కూడా ఉన్నాను, గణేష్, మహిపాల్, ఏవిడివి ప్రసాద్ గారు, పూర్ణ గారు, నరేష్ గారు, అజయ్ బొల్లిశెట్టి, వీళ్ళందరికీ త్వరగా జయప్రదం చేసినందుకు వాలంటీర్స్ అందరికీ మన విజయ్ కుమార్ గారు వారు చిన్న బహుకరణ ఇస్తున్నారు. వారికి ఒకసారి వర్కర్స్ వాలంటీర్స్ అందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ ఒకసారి చప్పట్లు. రైట్, ఒక పని చేయ సార్కి. రైట్, తర్వాత ఒక 2 నిమిషాలు ఈరోజు జరిగిన కార్యక్రమం నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ జస్ట్ అక్కడి నుంచి కానీ లేకపోతే ఇక్కడికి వచ్చి ఇచ్చినా కానీ బాగుంటుంది. లేకపోతే ఈ ప్రోగ్రామ్ నడుస్తుంటే ఎవరైనా ఫీడ్బ్యాక్ మాట్లాడతారంటే ఒక 2 నిమిషాలు, ఒక 2 వద్దా? రైట్, ఫీడ్బ్యాక్. సార్, ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన, ఇంత అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తూ మనల్ని మోటివేట్ చేస్తున్న సార్ వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పుదాం. నేను వనపర్తి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఇయర్ ఏజెన్సీ తీసుకున్నాను. అక్కడ మా వనపర్తి బ్రాంచ్కి మార్చిలో గంపా సార్ వచ్చి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మార్చిలో 25 పాలసీలు కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్ రీచ్ అయ్యాను. అదేవిధంగా సార్ ఒక మాట చెప్పారు, MDRT చేస్తే ఒక హీరోకి ఆస్కర్ అవార్డు ఎలాంటో LIC ఏజెంట్కి MDRT అలాంటిదని సార్ చెప్పారు. ఆ మాటని స్ఫూర్తిగా తీసుకొని మా DO సార్ నేను డిసెంబర్ వరకు కష్టపడి MDRT కంప్లీట్ చేశాం. ఇంకోటి ఏంటంటే, నేను పార్ట్ టైం ఏజెంట్ని, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తూ ఈ అచీవ్మెంట్ని కంప్లీట్ చేశాను. ఇంకోటి ఏంటంటే, మా వనపర్తి బ్రాంచ్లో ఫస్ట్ ఇయర్ ఏజెన్సీ తీసుకున్న వాళ్ళు ఎవరు ఇంతవరకు MDRT చేయలేదు. ఆ అచీవ్మెంట్ అయ్యాను. అది ఎవరి వల్ల అంటే గంప సార్ వల్ల. సో ఇలాంటి ట్రైనింగ్స్ మనకి ఎంతో అవసరం. ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి అందరం MDRT చేసి మన హైదరాబాద్కి, మన ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కర్ణాటక ఇక్కడ నుంచి ఎక్కువ ఎండిఆర్టీలు చేసి సార్ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా గురుదక్షిణగా ఇవ్వాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ జూమ్ మీటింగ్స్కి అదేవిధంగా ఈ నెలకొకసారి జరిగే సెషన్కి అటెండ్ అవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకొని కర్ర కూడినట్టు ఎర్ర జొన్నకు కలిగినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చనాటు Enough of this nonsense! You two, out! No, Jay. మిత్రులారా, ఏది జోష్, ఏది డ్యాన్స్, ఏది కానివ్వండి కానివ్వండి, వచ్చిన డ్యాన్స్ చేయండి చాలు. అదే కానివ్వండి కానివ్వండి. సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు